ఆయన అద్దెకి ఆటో తీసుకున్నాడంట. సేవలో తిప్పుతున్నాడు, సహకరిస్తున్నాడు, అద్దెకి ఆటో తీసుకున్నాడు. ఒకరోజు ఏం చేశారు, దొంగలు వచ్చి ఆటో ఎత్తుకెళ్ళిపోయాడు. ఉన్న ఆటో పోయింది. అయినప్పటికీ నడిచి వెళ్తున్నాడు ప్రార్థనకి, సహవాసంగా. ఇలా 3 నెలలు గడిచిపోయింది. అందరూ తిట్టం మొదలు పెట్టారు. ఏం ప్రార్థన, ఏం లోకం. ఆటో ఇచ్చినప్పుడు దేవుడు గొప్పోడండి, నిజంగా నీకు వచ్చిందా, నువ్వు దోలుతున్నావా అంటారు. ఇప్పుడు ఆటో దొంగలు ఎత్తుకుపోయారు. ఇప్పుడు దొంగలు ఎత్తుకెళ్ళిపోతే ఆటోను అది ఎక్కడుందో తెలియదు. కేసు పెట్టాడు, ఏం చేశాడు, మా వల్ల కాదన్నాడు, దొరకలా. అది ఏమా మాయా బజార్లో పోయిందో. ఇప్పుడు నడిచి వెళ్తున్నాడు. ఒకరోజు ఒక ఆయన అడిగాడంట 3 నెలల తర్వాత, ఏం బాబు ఏమైంది ఆటో? అప్పుడు చెప్పాడంట, ఆటో లేదండి, అది దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు. తను అమ్ముకుంది కూడా కాదు, దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు. జాగ్రత్త, మనం ఎక్కడ పెట్టిన వాహనాలకు ఏం చేసుకోవాలి, కాస్తంత తాళం వేసుకొని జాగ్రత్త పెట్టుకోండి. ఎవరండి, ఆటో పోయింది అయ్యా అన్నాడంట. అలాగా ఆయన చెప్పాడండి, బాబు నా దగ్గర నా ఇంటికి రమ్మన్నాడంట. సరే ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక చెప్పాడంట, బాబు నా దగ్గర ఈ కారు ఉంది, ఖాళీగా ఉంటుంది, ఈ కారు నువ్వు తీసుకెళ్ళి వాడుకొని నాకు తర్వాత డబ్బులు ఇవ్వని పంపించాడంట. ఇప్పుడు ఆటో పోతే ఏమొచ్చింది, దానికి కారు ఇచ్చాడండి. దేవుడు మనల్ని ఏం చేయాలి, మన విషయంలో సంతోషించాలి, మన విషయంలో దేవుడు ఆనందించాలి. అది నీకు బలం ఉన్నా, బలగం ఉన్నా, ధనం ఉన్నా, పనున్నా, ఏదున్నా అది దేవుని తర్వాతే పెట్టుకోండి. అంతేగాని ఏదున్నప్పటికీ దేవా నీకోసం. అందుకే అనేకసార్లు చెప్తే అవనస్తులకి, అయ్యా నన్ను పరీక్షల్లో పాస్ చేయను ఆయన నీకోసం. కనుక నేను ప్రార్థన విడిచిపెట్టి ఎక్కడికి, ఆదివారం వచ్చింది, నేను రాను, నేను ప్రభుతోనే గడపాలి. నా ప్రభు దినం అది, నేను ప్రభుని గనపరచాలి. ఆ రోజంతా దేవుని ఆరాధించాలి. దేవుని కంటే నా పని ఎక్కువ, దేవుని కంటే నా పనికి ఎక్కువ కాదు అని మన పనులు కట్టి పెట్టండి. ఆదివారం నాడు ప్రభు సందులో గడపండి. శ్రమ వచ్చిందా, బాధ వచ్చినా, రోగం వచ్చినా, ఆపద వచ్చినా దేవుని సందులో నిలబడండి. దేవుడు సంతోషిస్తాడు. పరలోక రాజ్యాన్ని మనకు సొంతంగా దేవుడు దయచేస్తాడు. అట్టి భాగ్యం దయచేయును గాక. ఆమేన్. మహాగడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవాన్ని కృప దయచేయండి, మీ సన్నిధి కాంతిని ప్రకాశింప చేయండి. ఈ రోజు నాతో మాట్లాడావు ప్రభువాని. ఎంతమంది పరిశ్రమలతో ప్రార్థిస్తున్నారు, ఎంతమంది ఒప్పుకోలతో ప్రార్థిస్తున్నారు, ఎంతమంది కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారు, ఎంతమంది దొర్లి ఏడ్చిన దేవాలను క్షమించమని ఆత్మ భారముతో, వేదనతో, హృదయ పరిశ్రమలతో, పశ్చాత్తాపంతో ఎవరు ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థన ఆలకించండి, ఆ బిడ్డలను అంగీకరించండి. ప్రతి విధమైన శాపపు కాడిని విరగొట్టండి, సాతాను కాడి విరగొట్టండి, రోగపు కాడిని విరగొట్టండి, అపవిత్రాత్మలను విరగొట్టండి. యేసు శక్తి కలిగిన ఈ గొప్ప కార్యములను జరిగించి తోడై ఉండమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.